కడియాలు మరియోలు గొలుసులు ముచ్చొట్టంగరాలు ఐదేళ్ళ కాలమోని ఒడుగులెట్టిరు ఆరుగురు పుష్పాపలయ్యి కన్నా తల్లి దగ్గర వచ్చి తల్లిగా దేవుళ్ళు అడుగుతున్నారు. అమ్మాలు మాయమ్మ మగన్న తల్లి అవును నాకు దీవించే నా తల్లి దివకరణాలియో అమ్మాలో మాయమ్మ నలుగన్నాదల్లో దేవేంద్రనాదల్లో దేవకరణాలియో దీవించి దివకరణాలు ఇచ్చినట్టయితే సెలవులెత్తి సాగనంపుతే 77 రాజ్యాలు ఇల్లు వస్తామమ్మా. ఉమ్మడి కన్నమైన ఒక అమ్మాయిని చూసి వస్తాము, చూడచక్కని కన్యని చూసి వస్తాం. ఆనాడు కాబట్టి కన్నాతల్ని ఎదురమ్మన్నారు. అవునండి, ఇప్పుడైతేనో చేసుకున్నా భార్యని ఎదురు రమ్మంటున్నారు. ఏ బాబు కన్నా తల్లి కంట్లో నలగైపోయింది. ఇంకా చేసుకున్న భార్య అయితే పడికి పిల్ల మొక్క పాపత్పురాజు అందుకనే బాగా పిల్లని ప్రేమించుకున్నారు. తల్లి తల్లితో ఇలాంటి ఉండమంటాం. వీళ్ళతో పనులు వస్తున్నాయి. కన్నా తల్లి గారమ్మ 9 మాసాలు మోసి జ్ఞానం వచ్చే వరకు పెంచేది కన్నా తల్లి. అవును, ఎన్ని రుణాలు తీర్చుకున్నా కానీ కన్నా తల్లి రుణం తీర్చలేవండి. కన్నా తల్లి గారి బిందు తీసుకుని బావకెళ్ళి బిందుతో నీళ్ళు తీసుకుని 6 పోట్లో 3 పోట్లో వేసి లోపల వెచ్చారొచ్చి అన్నకుమారు అంటుంది, మీరు శ్రమమ్మగా వెళ్ళండి, లాభమ్మగా రండి. అవును, మన తమ్ముడికి తగనండి, కన్నెను శ్రమమ్మగా వెళ్ళండి, లాభముగా రండు, తమ్ముడికి కన్నెను చూడండు. తల్లి గారు దీవులందుకుని 6గురు కూడా వేడుకొండ కన్యత చూడుతున్నారు. వారు వెళ్ళుతున్నారు. లావాలో కల్లేరు లంబల్లి మంజాలు కూడా మంజాలు చెప్పన్నే దేశాలు జగడ మంజాలు సపన్న దేశాల జగడ మంజాలు నేపాల భోపాల ఢిల్లీ పాంచాలమ్మ పాంచాలి దేశాలు పట్టి గోపాల ఢిల్లీ పాంచాలమ్మ పంచాల దేశాల పట్టి నడుము సేవన్నాడు ఈ అవస్థ కూడా ఎక్కడ వీడికొండలు స్వామికి అందమైన కన్నా అవ్వలేదు, చూడసక్కర కన్ని చూడవలేదు. గోవిందరాజమ్మ ఎండలో పాడేసిన మల్లి దండలా వడగలిపోయి అవును, కరటాక్షములో కాళ్ళు శీతలో కడుక్కుని కాడకులు తేరి ఈ అమ్మ వృట్టారక్షం అంటే తెలుసా? వృట్టారక్షం అంటే తెలుసమ్మా? ఏంటి వృటారక్షం అంటేనమ్మా రావి చెట్టు మరి చెట్టుని. అవును, అటువంటి చెట్టు కింద కూర్చుంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయంట. అవును, అటువంటి చెట్టు కింద కూర్చుని గోవిందరాజు తమ్ముడు తంటున్నాడు, తమ్ముళ్ళు తమ్ముళ్ళు నా తమ్ములారా, చిన్న వేళాలు మంచివి తమ్ముడు తమ్ముడు నా తమ్ములారు, చిన్న వేళలో మంచి మన వచ్చిన గడియలు మళ్ళా ముహూర్తం పెట్టి వారు మళ్ళీ వ్రతం పెట్టారు, మరిదారి తీసేరు. దిగువా తిరుపతిలోకి దిగుతానున్నారు. మరిదారి తీసేరు, దిగువా తిరుపతిలోకి వచ్చుతున్నారు. దిగువా తిరుపతిలోకి వస్తుంటే దీనికైనా దైవ యోగం ఉండాలి. దానికి కారణం ఉండాలి. దైవ యోగం అంటేనమ్మా ఇదనేవాడుంటే ఆటేవాళ్ళు రెండేవాళ్ళు అట్టేవారికి లేదు. ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇవాళ ఇవాళ పెళ్ళాడు వెళ్ళాలి మనం.
అరంగోలు వేసిన కుంభం. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆ. ఇక్కడ భూమి పుణ్యం చేసి పుట్టింది కాబట్టి అవును. ఈ కథ ఎలా వైభవంగా జరుగుతుంది. అవును. దేనికైనా దేవి యోగం ఉండాలమ్మా. అవును. దానికి ఒక కారణం ఉండాలి. ఆహా. ద్వారకా పట్నం ఒకటి. అంట తగిలింది. ఆ పట్నం ఏ మహారాజు ఎవరు? ఆలమాగారికుడు అరువిరమంగ తండ్రి గారు సప్తశత్రువుల్లో స్నానం చేసి మంత్ర విధాలు వెంట తీసుకుని ఓం మంత్రము పంచజగంతో దండక మండలము చేత పట్టుకుని గడ్డవారి మీదిన వస్తా ఉన్నారు. అదే దారిన నా ఆరుగురు అన్నదమ్ములయ్యారు. మంత్రమయ్య ఆహా. వచ్చేదెవరు? ఆరుగురు ఒకటే పోలిక. ఆరుగురిది ఒకటే నామము. ఆహా. ఎవరి పెట్టచ్చకైనా తేడా ఉంది. ఆరుగురు రాజులు ఎక్కడా తేడా లేదు. ఆరుగురిని కల్లా రాసిస్తే కాదు. పలకరిస్తే పట్టిన పాపం పారిపోతుంది. పట్టున్న పాపం పారిపోతుంది. ఆహా. చేసిన పాపము వెళ్ళిపోతాయి. మనసులో తోత్రమ కలిగి ఆరుగురు గట్టుగా వెళ్ళి వారు పాలీలో మండుతున్నారు. ఏమని ఎమ్మ గోదరాతల కింద మాట చెప్పుగా ఆ ఊరికో పాలి ఉంటదండి. మొన్న అక్కడ వైజాగ్ వెళ్ళాం. ఆ. ఏమన్నారండి? ఓ పాటలు వచ్చారా? గోడలు గోదరా కొడుకు చూడండమ్మా. అవును. గోచిల్లా దాటి కొట్టు కూడా మాట కూడా మారిపోతుందమ్మా. అవునండి. ఆనాడు వారు ఊరు పాలిలో మండుతున్నారు. ఏమని? మీరెవరు అబ్బాయి? ఓ రాజు రారయ్యా. మీ తల్లెవరు తండ్రెవరు తబట్టు ఎవరెవరా? ఎవరు అబ్బాయో ఓ రాజు రాండు బాబు బాబు మన దేవుళ్ళే కన్నారా? దేవతలే కన్నారు. ఆరుగురు చూడంగా ఒకలాగే ఉన్నారే. దేవుళ్ళు అన్నారు దేవతలో మీరయ్యో ఆరుగురు చూడగా ఒకలాగే ఉన్నారు. అడిగేవారు పెద్దవారు, పెద్దవారు చిన్నవారు నలుగురు నాలుగు మాట్లాడితే ఆ రాజుగారు మన శకటాలు చేస్తున్నాడు ఉంటారు. నాగంటి తుమ్మలారా ఆ గోవిందరాజు గోవిందరాజు సమాధానం ఇస్తున్నాడు. మా ఊరు అడిగారు మాత్మూలు మీరు. అవును. మాది ఊరు కాదండి పల్లి కాదు. మాది నివ్యాసన భూమి దిగువత్ర మాది. అవును. మేము వర్ణానికి రాజులు వైకుంఠ వర్ణానికి రాజులు మా తల్లి గారి పేరు తండ్రి గారి పేరు వెనక మంది కూడా జన్మించాం. ఏడు బాబు మీరు పేరెందేవ్ గారు అబ్బాయిల. అవునండి. మాకు దగ్గర ఆ దగ్గర అన్నారు బంధువులు. మాకు ఈ ఊర్లో బంధువులు లేరండి. చుట్టాలు దగ్గర దగ్గర చుట్టాలు అంటున్నారు. ఎందుకు దగ్గర ఎక్కడ దగ్గర ఎప్పుడు దగ్గర ఎలా దగ్గర అంటున్నారు. అన్న దగ్గర ఉంటాయా? మా అమ్మగారి దగ్గర మా నాన్నగారి దగ్గర మా అత్తయ్య గారి దగ్గర. ఎక్కడ దగ్గర చెప్పండి. ఎలా దగ్గర? మీ తల్లి పేరమదేవి నా తోడ పుట్టింది. అవును. నా తోడ పుట్టింది తోడ పెరిగింది. తల్లి పేరమదేవి నా తోడ పుట్టు నా తోడ